హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరహోమ్ ఫుడీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పాతకాలపు నాటి ఎండు చేపల టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుందండి. ఈరోజు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి క్యాప్చర్ చేయడం జరిగింది వీడియోని. ముందుగా ఎండు చేపల్ని ఇలా వేడి నీళ్ళల్లో అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే తొందరగా కుక్ అవ్వవు కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మనకి డైజెస్ట్ అనేది తొందరగా అవుతుంది, లేదంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలా అని ఎక్కువ తినమని చెప్పడం లేదు, కాకపోతే రోజు వెజ్ కర్రీస్లో కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి టమాటాలు అనేవి ఎక్కువగా పడతాయండి. మనం 4 ఉల్లిపాయలు తీసుకుంటే ఒక 6 దాకా పెద్ద సైజు టమాటా ముక్కల్ని తీసుకోవాలండి. గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది టమాటాల వల్ల. ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మా కారం ఇంట్లో పట్టించిన కారం అన్నమాట, అందుకే ఎక్కువగా ఘాటుగా ఉంటుంది. మీకు ఆ వీడియో కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి కారాన్ని అని చెప్పేసి తప్పకుండా ప్రిపేర్ చేస్తాను. మేమైతే ఇలా కర్రీస్లోకి లేకపోతే దోశల్లోకి ఇడ్లీల్లోకి అయినా నెయ్యి వేసుకొని తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. దాన్ని మేము వెల్లుల్లి కారం లేకపోతే సాంబార్ కారం అని కూడా పిలుస్తాము. అన్నిట్లోకి మా అమ్మగారు దాంట్లోనే వాడేస్తారనమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే మాకు 1 ఇయర్ పైనే వస్తుందండి కారం అనేది. తప్పకుండా వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. మీకు కావాలంటే వీడియో నాకు కమెంట్ చేయండి. మీరు ఎంతమంది రెస్పాన్స్ అయితే నేను అంత తొందరగా అప్లోడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ హై ఫ్లేమ్లో అనేది మనం కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది పైకి రాగానే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ కర్రీ మొత్తాన్ని. మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.